హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్కోప్ ఇన్ జావా స్క్రిప్ట్ ఏందో తెలుసుకుందాం. మన జావా స్క్రిప్ట్లో స్కోప్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ఎ స్కోప్? స్కోప్ డిఫైన్స్ వేర్ ఏ వేరియబుల్ కెన్ బి యాక్సెస్డ్ ఇన్ యువర్ జావా స్క్రిప్ట్ కోడ్. మన జావా స్క్రిప్ట్ కోడ్లో వేరియబుల్ అనేది ఎక్కడైనా యాక్సెస్ చేసుకునే దాన్ని మనం స్కోప్ అంటాం. దీంట్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే గ్లోబల్ స్కోప్, ఫంక్షనల్ స్కోప్, బ్లాక్ స్కోప్ అండ్ లెక్సికల్ స్కోప్. గ్లోబల్ స్కోప్ అనేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద కోడ్ ఎక్కడైనా మనం దాన్ని యాక్సెస్ చేసుకోగలం. విత్ ఇన్ ఫంక్షన్లో అయినా కావచ్చు, అవుటర్ ఫంక్షన్లో అయినా కావచ్చు. సో దాని డెఫినేషన్ వచ్చి వేరియబుల్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఎనీ ఫంక్షన్ ఆర్ యాక్సెసిబుల్ ఎవ్రీవేర్. ఓకే, ఇన్ ఫంక్షనల్ స్కోప్ ఏంది, మనం ఫంక్షన్లోనే దాన్ని యాక్సెస్ చేసుకోగలం. ఓకే, వేరియబుల్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ ఆర్ యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్ దట్ ఫంక్షన్ ఓన్లీ. ఓకే, ఇన్ బ్లాక్ స్కోప్ వచ్చింది మనం అంటే లెట్ కాన్స్ట్ ఇన్సైడ్ ఆ పర్టికులర్ బ్లాక్లో ఉండే దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, ఏ వేరియబుల్ డిక్లేర్డ్ యూజింగ్ లెట్ అండ్ కాన్స్ట్ ఇన్సైడ్ ఆర్ యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్ దట్ బ్లాక్, దాన్నే మనం బ్లాక్ అంటాం. లెక్సికల్ స్కోప్ ఏంటంటే అవుటర్ ఫంక్షన్లో ఉన్న వాల్యూని ఇన్నర్ ఫంక్షన్లో యాక్సెస్ చేసుకునే దాన్ని లెక్సికల్ స్కోప్ అంటాం. ఓకే, అండర్స్టూడ్? థ్యాంక్ యూ.